జనసేన ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 2029లో ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. ఎవరు వచ్చినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు బూచేపల్లి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కష్టాలు తప్పవని జోస్యం చెప్పారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ గారి గురించి, మా పార్టీ గురించి నానా రకాలుగా మాట్లాడారు. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, నువ్వు జనసేనలో జాయిన్ అవడానికి ముఖ్య ఉద్దేశం టీడీపీలో మిమ్మల్ని చేర్చుకోకుండా నేను రిజెక్ట్ చేసేకి నీ అవసరం కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు జనసేనలో జాయిన్ అవ్వు. ఇంకా జనసేనలో పోయి జనసేన ఉద్ధరిస్తాం అనుకుంటే, నా మీటింగ్ లో నేను పవన్ కళ్యాణ్ గారిని అడిగింది ఒకటే, నేను ఆయనతో పాటు సినిమాలు చేయాలనుకున్నా అని చెప్పాడు. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి కన్నా పెద్ద యాక్టర్ ఎవరు లేరు. ఆయన పెద్ద కమలాసనం, ఆ ముందు ఆయనతో సినిమా తీయాలి. అదే విధంగా జగన్మోహన్ గారు, వైఎస్ రాజశేఖర్ గారు లేకపోతే ఆయన రాజకీయం లేదు, సీఎం కాలేదని చెప్పారు. రాజశేఖర్ గారు చనిపోయింది 2009లో, మా పార్టీ పెట్టింది 2011లో. ఇన్ని సంవత్సరాలు జనాలతో కలిసి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ స్థాపించి వైఎస్ జగన్మోహన్ గారి రెక్కల కష్టాలతో, ప్రజల సపోర్ట్ తో, కార్యకర్తల సపోర్ట్ తో, రాజశేఖర్ గారి ఆశీస్సులతో జగన్మోహన్ గారు 2019లో సీఎం అయ్యాడు. మళ్ళా ఇప్పుడు చెబుతున్నాం ఆయన సీఎం కాలేడని. మీ తాతలు ముత్తాతలు వచ్చిన 2029 ఎలక్షన్ లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవటం కన్ఫామ్ అని తెలియజేస్తున్నాం. అదే విధంగా జగన్మోహన్ గారు మీకు డబ్బులు ఇవ్వాలి, మీ డబ్బులు కొట్టేశారు, మీ కుటుంబ డబ్బులని. నువ్వు ప్రకాశం జిల్లాలో కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, పాత ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఇన్ఛార్జీల నుంచి నువ్వు దోచినట్టు ఎవడో దోషం చేయాల. ప్రకాశం జిల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పోయినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషంగా ఉంది, ప్రశాంత్